సూపర్ 6 పథకాలు గాని ఈ 100 రోజుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని, దాని నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారని విశాఖ జిల్లా వైకాపా ప్రధాన కార్యదర్శి యతిరాజుల నాగేశ్వరరావు అన్నారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా చంద్రబాబు బుద్ధి మారలేదు అని, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఇంతే సంగతులు అని అన్నారు. మహాత్మా గాంధీ జన్మదినం, తన జన్మదినం ఒకే రోజు రావటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వేపగుంటలోని యతిరాజుల నాగేశ్వరరావు కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు బుధవారం ఉదయం అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యతిరాజుల నాగేశ్వరరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కంచిపటి జగదీష్, చింతాడ సురేష్ కుమార్, వంకర అప్పారావు తదితరులతో పాటుగా వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అది ఎక్కడ కల్తీ జరగలేదు, రిటర్న్ పంపించామని చెప్పి ఈవో శ్యామలరావు గారు పూర్తిగా ఆయన నిర్ణయం చెప్పడం జరిగింది. మరి గత 2 నెలల ముందుని జరిగిన సిచ్యువేషన్, తెలుగుదేశం అధికారంలోకి వచ్చేటప్పుడే ఎవరు శ్యామలరావు గారిని ఈవోగా నిర్ణయించి, మరి ఆయన చెప్పినటువంటి దేవస్థానం యొక్క నెయ్యిని ఆయన రిపోర్ట్స్ ద్వారా దేవస్థానం నెయ్యి సప్లై చేసేటప్పుడు ఏదైనా సరే ముందు ఈవో పరిధిలో ఉంటుంది, తర్వాత దేవస్థానానికి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్స్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాతనే ఆ నెయ్యిని అన్లోడ్ చేసుకుంటారు. దేవస్థానం ఏడుకొండలవాడి ప్రసాదం పైన చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పూర్తిగా ఫెయిల్ అయిపోయిన వల్ల మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక పెద్ద పరిశ్రమ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరణం చేయడం వల్ల ఇవన్నీ చూస్తే ప్రజల్లో తిరిగే అవకాశం లేదని చెప్పేసి మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి మీద తోసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మరి ఇదైతే తగదు. ఎందుకంటే ఒక విషయం మాత్రం పూర్తి స్థాయిగా చెప్తా ఉన్నాను, ఏడుకొండలవాడు మీద ఎవరు అబద్ధం ఆడినా సరే వాళ్ళు పూర్తిగా నాశనం అవ్వక తప్పదని చెప్పి ఎవరెవరో ఉండే ఎవరు అబద్ధం ఆడినే ఏడుకొండలవాడు మీద పూర్తిగా నాశనం అవ్వక తప్పదని చెప్పి నేను పూర్తిగా తెలియచేస్తా ఉన్నాను ఈ మీడియా ద్వారా.